ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు టీం సింగపూర్లో ప్రయత్నిస్తోంది. రాష్ట్రాభివృద్ధిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం కృషి చేస్తోంది. ఆ దేశ అధినేతలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇక ఇవాళ కూడా వివిధ సంస్థలు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తానన్నారు సీఎం చంద్రబాబు. కాసేపట్లో క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో సమావేశం కాబోతున్నారు సీఎం. రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్కుల్లో పెట్టుబడులపై చర్చించబోతున్నారు. ఇక ఉదయం 8 గంటలకు మండాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ మైక్ బర్కిలీతో భేటీ కాబోతున్నారు. ఎకో టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ పై చర్చించబోతున్నారు. ఉదయం 8:30 ఎస్ఎంబీసీ బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ ఖన్నాతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్ పై చర్చించబోతున్నారు. ఇక ఉదయం 9 గంటలకు టెమసెక్ కంపెనీ జాయింట్ హెడ్ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ దినేష్ ఖన్నాతో భేటీ కాబోతున్నారు. పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఫండింగ్ పై సహకారం కోరబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఉదయం 10 గంటలకు సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. భారత్ సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం, ఇతర అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు నేషనల్ సెక్యూరిటీ అండ్ హోమ్ అఫైర్స్ మంత్రి కె షణ్ముగంతో విందు సమావేశం జరగబోతోంది. ఇక సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంశాలు చర్చకొస్తాయి. ఇక మధ్యాహ్నం 1:30 సెంబ్రాక్ సీఈఓ చార్లెస్ కోతో ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ, వాటర్ రీట్రీట్మెంట్ ప్రాజెక్టులపై కూడా సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి చార్లెస్ కో ముందుంచబోతున్నారు.